కాళేశ్వరం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులపై మంత్రి జూపల్లి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. చెయ్యకపోగా ఉల్టా చోర్ కొత్వాల్ గుట్ట అంటేనట్టుగా పాప మా హరీష్ రావు గారు మాజీ మంత్రివర్యులు అదేది గొల్లపల్లి కాడికి పోయి రైతులకు పొలాలు తీసుకోవద్దు అని వాళ్ళకి ధర్నా చేస్తుంటే నిమ్మరసం ఇచ్చొచ్చు. మరి ఇదే ఆయన ఇరిగేషన్ మంత్రి ఉన్నప్పుడు మల్లన్న సాగర్ ఏమి ఇచ్చిండు? నిమ్మరసం ఇచ్చట. గుంజి ఈడ్చి పారేసి చేసలేడు. మరి పొలాలు అంటే ల్యాండ్ అక్వైర్ చేయకుండా రిజర్వాయర్ ఎట్లా కడదాం అనుకున్నారు? ఆ రోజు మీరే ప్రపోజ్ చేసింది కదా, ఎస్టిమేట్స్ వచ్చినాయి, దానికి అడ్మిన్ శాంక్షన్ ఇచ్చిండ్రు, మరి ఎందుకు చేయలే? ఈరోజేమో మీరు చేయొద్దంటారు మళ్ళీ మమ్మల్ని, మీరు పోయి నిమ్మరసం ఇస్తారు. ఇప్పుడు లక్షల మంది రైతాంగానికి లక్షల ఎకరాలు నీళ్ళు అందించాలంటే 100 ఎకరాలు కొద్దిమంది రైతులకు నష్టం జరుగుతుంది వాస్తవం. అయినా దానికి లెక్క ప్రకారం వాటికి నష్టపరిహారాన్ని ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ రోజున శ్రీనివాస్ కూడా మాట్లాడతాడు, నీరజ్ రెడ్డి మాట్లాడతాడు, ఇట్లా మోటార్ ఆన్ చేయగానే నీళ్ళు వస్తాయట పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో. అంటే కొద్దిగా అంటే మీరు ఒక్కరే తెలివి పనులు, ప్రజలందరూ అమాయకులైనా మోటార్ ఆన్ చేస్తే మీరు ఎందుకు రాలి? మరి 10 ఏళ్ళకి వెళ్ళి మీరు దాని అసలు ఆ లింకే పూర్తి కాలే. ఫస్ట్ పంపు నుంచి సెకండ్ పంపు రావడానికి కాలువనే పూర్తి కాలే. నీళ్లు పొలాలకు నీళ్లు రావాలంటే ఇంతకుముందు చెప్పినట్టుగా అసలు అడ్మిన్ శాంక్షనే కాలే. అడ్మిషన్ కావాలి, అసలు వాటర్ అలొకేషను, అడ్మిన్ శాంక్షను, కెనాల్ దవ్వాలి, మైనర్ దవ్వాలి, సర్వే చేయాలి. ఇవన్నీ చేస్తే కదా నీళ్ళు వచ్చేది. ఇవన్నీ ఏవి చేయకుండానే ఈ రోజున ఇటువంటి తప్పుడు కేవలం ఎందుకంటే ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ఏ విధంగా మళ్ళొకసారి ప్రజల్ని మభ్యపెట్టాలనేటువంటి ఆలోచనతోటి ఈ రోజున ఇటువంటి మాటలు మాట్లాడే కార్యక్రమం చేస్తూ ఉన్నారు.